తెలియజేస్తున్నాను మిత్రులారా. అదే విధంగా మన బలం హైదరాబాద్, మన బ్రాండ్ హైదరాబాద్ నగరం, 400 పైచిలుకు సంవత్సరాల అనుభవం, కులీ కుతుబ్షాయి, నిజాం నవాబుల నుంచి గత పాలకుల వరకు హైదరాబాద్ నగరం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డది. గోల్కొండ కోట కావచ్చు, చార్మినార్ కట్టడాలు కావచ్చు, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డ కట్టడాలను నిర్మించి ప్రపంచంతోనే పోటీ పడే నగరంగా కులీ కుతుబ్షాయిలు, నిజాం సర్కార్లు ఈ రోజు మనకు ఆదర్శంగా నిలబడ్డారు. వారి స్ఫూర్తిని తీసుకొని ప్రపంచ వేదికైన హైదరాబాదు నగరంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ఈ బలాన్ని మరింత బ్రాండింగ్ చేయాలన్న ఆలోచనతోని మేము గుర్తించి ముందుకు వెళ్ళాం. అందుకే పలు అంతర్జాతీయ ఈవెంట్లను హైదరాబాదులో నిర్వహించేలా నిర్ణయాలు తీసుకున్నాం. మీకు తెలుసు, ఇటీవల ప్రపంచ సుందరీమణుల పోటీలు, 72వ సుందరీమణుల ప్రపంచ పోటీలు మన నగరంలో నిర్వహించుకున్నాం. ఇందులో 109 దేశాల నుంచి సుందరీమణులు పోటీలో పాల్గొనడమే కాదు, ప్రపంచంలో ఉండే పెట్టుబడిదారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ప్రజలు హైదరాబాదు నగరం అందించిన వచ్చిన అతిథులకు వారికి మనము చూపించిన వారసత్వ సంపద, అది పాలమూరు జిల్లాలో ఉన్న పిల్లల మర్రి కావచ్చు, వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప దేవాలయం కావచ్చు, గోల్కొండ కట్టడాలు కావచ్చు, అదేవిధంగా చార్మినారు దగ్గర ఉన్న చుడి బజారు కావచ్చు, ఫలక్నామా ప్యాలెస్ కావచ్చు, ఇలాంటి గొప్ప వారసత్వ సంపదలను ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడానికి మన గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలను చూపించి వారు వాటిని చూసి ఆశ్చర్యచకితులు అయినరు. తెలంగాణ హైదరాబాదు నగరంలో ఇంత గొప్ప వారసత్వ కట్టడం ఉన్నదా మాకు తెలీదు, మేము మళ్ళీ వెళ్ళి మా దేశంలో మీ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి హైదరాబాదు నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తాము అని చెప్పి ప్రపంచ సుందరీమణులు మనకు మాట ఇవ్వడమే కాదు, తెలంగాణ తల్లికి శిరస్సు వంచి నమస్కరించి జయ జయ హే తెలంగాణ గీతాన్ని ప్రపంచానికి వాళ్ళందరూ వినిపించారు. తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, తెలంగాణ పోరాట స్ఫూర్తిని, ఉద్యమకారుల యొక్క త్యాగాలను, అమరవీరుల యొక్క త్యాగాలను ప్రపంచానికి ఈ సందర్భంగా తెలియజేయడానికి అవకాశం కలిగింది. ఇదే కాదు, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులను నిర్వహించాం. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సుమారు 2000 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐ రోడ్ మ్యాప్ను విడుదల చేశాం. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీని నిర్మించడానికి ప్రత్యేకంగా మనం స్థలము కొన్ని 200 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రతిష్టాత్మక సదస్సు గ్లోబల్ రైస్ సమ్మిట్ను కూడా మనం హైదరాబాదులో నిర్వహించుకున్నాం.